రుణగ్రహీతలకు క్రెడిట్ రేటింగ్లను కేటాయించే నైపుణ్యం ట్రాన్స్యూనియన్ కిబిల్కి ఉందని మరియు రుణగ్రహీత యొక్క వాస్తవ క్రెడిట్ యోగ్యతను ప్రతిబింబించేలా క్రెడిట్ రేటింగ్ను అప్డేట్ చేయకపోతే వారి నిష్క్రియాత్మకత రుణగ్రహీత గౌరవం మరియు కీర్తికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది. రుణగ్రహీత యొక్క ప్రతిష్ట అతని గౌరవం మరియు గోప్యత హక్కులో అంతర్భాగమని కోర్టు పేర్కొంది. ఇది నేడు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సాధారణ చట్టంగా మాత్రమే కాకుండా ప్రాథమిక హక్కుగా కూడా గుర్తించబడింది. రిట్ పిటిషన్లలోని సాధారణ తీర్పుతో బాధపడిన తర్వాత అప్పీలుదారు దాఖలు చేసిన రిట్ అప్పీల్ను కోర్టు విచారించింది. జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ మరియు జస్టిస్ శ్యామ్ కుమార్ వ్యంలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. సిక్రా యొక్క చట్టబద్ధమైన పథకం ప్రకారం రిట్ పిటిషనర్ వంటి క్రెడిట్ సంస్థ నుండి రుణగ్రహీతకు క్రెడిట్ రేటింగ్ను కేటాయించే నైపుణ్యాన్ని అప్పీలుదారు కలిగి ఉంటాడు. రిట్ పిటిషనర్ యొక్క క్రెడిట్ రేటింగ్ అప్డేట్ చేయబడకపోతే ఏ సమయంలోనైనా అతని నిజమైన క్రెడిట్ యోగ్యతను ప్రతిబింబించేలా అప్పీలుదారు యొక్క నిష్క్రియాత్మకత రిట్ పిటిషనర్ యొక్క గౌరవం మరియు కీర్తికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తుంది. సంక్షిప్త వాస్తవాలు 3 క్రెడిట్ సంస్థల నుండి రుణాలు తీసుకున్న రిట్ పిటిషనర్ అతను రుణ ఖాతాను సెటిల్ చేసిన తర్వాత కూడా తన క్రెడిట్ రేటింగ్ను సరిదిద్దడంలో అప్పీలుదారు నిష్క్రియాపరత్వంతో బాధపడ్డ తర్వాత రిట్ పిటిషన్లు దాఖలు చేశాడు. పిటిషనర్ అభ్యర్థనపై క్రెడిట్ సంస్థల నుండి వ్యాఖ్యలను స్వీకరించకపోవడం వల్ల ఆలస్యం జరిగిందని అప్పీలుదారు వాదించారు. క్రెడిట్ సంస్థలు మరియు పిటిషనర్ నుండి విన్న తర్వాత దిద్దుబాటు కోసం పిటిషనర్ చేసిన అభ్యర్థనను పరిశీలించి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రిట్ కోర్టు అప్పీలుదారుని ఆదేశించింది. క్రెడిట్ రేటింగ్లను నిర్ధారించడానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2005 CICRA ద్వారా వారికి అధికారం లేదు మరియు క్రెడిట్ సంస్థలు ధృవీకరించిన దిద్దుబాట్లను మాత్రమే చేయగలవు కాబట్టి కోర్టు ఆదేశం ఆచరణ సాధ్యం కాదని అప్పీలుదారు వాదించారు. అప్పీలుదారు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అని, దీని కార్యకలాపాలు CICRA నిబంధనల ద్వారా నియంత్రించబడతాయని కోర్టు పేర్కొంది. CICRA యొక్క కోర్టు ఆబ్జెక్ట్లు మరియు కారణాల ప్రకారం అప్పీలుదారు వంటి సంస్థలు బ్యాంకింగ్ సెక్టార్లో మొట్టమొదటగా రుణగ్రహీతలపై క్రెడిట్ సమాచారం యొక్క సమర్థవంతమైన వ్యవస్థ ద్వారా తాజా నిరర్ధక ఆస్తులను ఎప్పలు అరికట్టడానికి అవసరమైనవిగా గుర్తించబడ్డాయి. క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్కు దశ కోర్టు గమనించింది. క్రెడిట్ ఇన్స్టిట్యూట్లు అప్పీలుదారు వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో తప్పనిసరిగా సభ్యులుగా ఉండాలి మరియు అటువంటి కంపెనీల నుండి తన కస్టమర్ల క్రెడిట్ రేటింగ్లను పొందవలసి ఉంటుంది కాబట్టి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల చర్యలు ప్రతిష్టను ప్రభావితం చేసే ప్రవృత్తిని కలిగి ఉంటాయి. రిట్ పిటిషనర్ వంటి రుణగ్రహీత క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ తన క్రెడిట్ రేటింగ్ను అప్డేట్ చేయడానికి క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ నుండి రుణగ్రహీత యొక్క క్రెడిట్ రేటింగ్ను పొందడంలో సకాలంలో చర్య తీసుకోవడంలో విఫలమైనప్పుడు ఇది సమానంగా ఉంటుంది. ప్రొడెయిర్ ఎయిర్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో కోర్టు నిర్ణయంపై ఆధారపడింది. లిమిటెడ్ వి. స్టేట్ ఆఫ్ కేరళ 2023 3 KLT 234 మరియు గమనించి జస్టిఫికేషన్ సంస్కృతి ఇప్పుడు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవడంలో అవసరమైన మరియు ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ తప్పనిసరిగా ప్రతిస్పందన, సమర్థన మరియు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. చివరిగా ప్రస్తావించబడిన లక్షణం నిర్ణయం తీసుకునే వ్యక్తి తన అనుభవం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా తన నిర్ణయం యొక్క సహేతుకతను స్థాపించే అవసరాన్ని సూచిస్తుంది. దీంతో కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. శీర్షిక డైరెక్టర్ ట్రాన్స్యూనియన్ CIBIL లిమిటెడ్ వి. సజీద్ వి. ఎం.